హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కీళ్ళ నొప్పులు, మోకాలు నొప్పులు, నడుము నొప్పి, కండరాల నొప్పులు వంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. సమస్యలు రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అలా డాక్టర్ దగ్గరికి వెళ్ళాక డాక్టర్ సూచనలు పాటిస్తూ ఇప్పుడు చెప్పే ఆహారాలను కూడా రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మంచి ఉపశమనం తొందరగా కలుగుతుంది. ఇప్పుడు చెప్పే ఈ ఆహార పదార్థాలు అన్నీ ఇంట్లో సులభంగా అందుబాటులో ఉండేవి. కాస్త ఓపిక చేసుకుని తీసుకోవడమే. ఇలా తీసుకోవడం వల్ల మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు వంటివి అన్నీ తొలగిపోతాయి. అల్లం కీళ్ళ నొప్పులకు ఉపయోగపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. అల్లంను టీ రూపంలో తీసుకోవచ్చు, అలాగే కూరల్లో కూడా వేసుకొని తీసుకోవచ్చు. అల్లంలో ఔషధ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. కీళ్ల చుట్టూ మంట మరియు నొప్పిని తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అల్లంను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. కాబట్టి అల్లం ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఇక రెండో ఇంగ్రీడియంట్ వెల్లుల్లి వంటల్లో వేస్తే మంచి రుచి వస్తుంది. వెల్లుల్లిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వెల్లుల్లిలో డయాలిల్ డైసల్ఫైడ్ అనే శోధ నిరోధక సమ్మేళనం ఉండటం వలన మంట, నొప్పి నుండి ఉపశమనం కలగటానికి సహాయపడుతుంది. అలాగే మృదులాస్థి నష్టాన్ని నివారించడంలో కూడా సహాయపడుతుంది. పురాతన కాలం నుండి వెల్లుల్లిని నొప్పుల నివారణగా ఉపయోగిస్తున్నారు. వెల్లుల్లిలో కనిపించే డయాలిల్ డైసల్ఫైడ్స్ అనే సమ్మేళనం మానవ కణాలలో మృదులాస్థికి హాని కలిగించే ఎంజైమ్లను పరిమితం చేయటంలో బాగా సహాయపడుతుందని ఇటీవల జరిగిన పరిశోధనలో తేలింది. కాబట్టి ప్రతిరోజు 3-4 వెల్లుల్లిపాయలను కూరల్లో వేసుకుని తింటే మంచి ఫలితం కనపడుతుంది. వాల్నట్స్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కీళ్ళ నొప్పుల వంటి ఆర్థరైటిస్ నొప్పులను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. వాల్నట్స్ అనేవి శరీరంలో కాల్షియం ఎక్కువగా గ్రహించడానికి సహాయపడటమే కాకుండా జీవక్రియ ప్రక్రియ సమయంలో కాల్షియం విసర్జన జరగకుండా కూడా కాపాడుతాయి. వాల్నట్స్లో స్వాద నిరోధక లక్షణాలు ఉండటం వలన రొమటిజం, ఆర్థరైటిస్ వంటి సమస్యలు తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ప్రతిరోజు 2 వాల్నట్స్ తింటే చాలా మంచిది. నానబెట్టి తినవచ్చు, లేదా అలాగా అయినా తినేయవచ్చు. ఎలా తిన్నా మంచి ఫలితం కనబడుతుంది. ఇక వాల్నట్స్ కాస్త ధర ఎక్కువైనా దానికి తగ్గట్టుగా మన శరీరానికి పోషకాలు అందుతాయి. ఇక పసుపు విషయానికి వస్తే పసుపులో కర్కుమిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది కీళ్ళ నొప్పులు మరియు ఆర్థరైటిస్ లక్షణాల నుంచి ఉపశమనం కలగడానికి సహాయపడుతుంది. పసుపు కూరల్లో వేసుకోవచ్చు, లేదా గోరువెచ్చని పాలల్లో చిటికెడు పసుపు కలుపుకొని తాగవచ్చు. పసుపులో ఔషధ గుణాలు ఉండటం వలన ఎన్నో అనారోగ్య సమస్యలకు పరిష్కారంగా ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. పసుపు నొప్పులను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి ప్రతిరోజు పసుపుని వాడి ఇప్పుడు చెప్పిన ప్రయోజనాన్ని పొందవచ్చు. కూరలు చేసుకున్నప్పుడు చిటికెడు పసుపు వేసుకున్నా సరిపోతుంది. పసుపు కొమ్ములను ఆడించి తయారు చేసుకున్న పసుపు అయితే మంచిది. మార్కెట్లో దొరికే ప్యాకెట్ పసుపులో కొన్ని రసాయనాలు కలిసే అవకాశం ఉంది. కాబట్టి ఆడించిన పసుపును వాడటానికి ప్రయత్నం చేయండి. చూసారుగా, పసుపు ఇది ఆడించిన పసుపు అయితే మంచి కలర్లో ఉంటుంది. ఇక పుల్ మఖానా అంటే తామరపూల విత్తనాలు. ఆర్థరైటిస్ నొప్పులు, కీళ్ళ నొప్పులు తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎముకలకు బలాన్ని అందిస్తుంది, వాపులను తగ్గిస్తుంది, నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. పల్ మఖానాను అలానే తినవచ్చు, లేదా పాలల్లో ఉడికించుకొని తినచ్చు. కాస్త నెయ్యి వేసి వేగించుకుని ఉప్పు, కారం జల్లుకుని తినవచ్చు. పాలల్లో కాల్షియం అధికంగా ఉండటం వలన పాలతో తింటే ఎముకలకు కాల్షియం అందుతుంది, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. పాలు, మఖానా రెండిట్లోనూ కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి అలాగైనా తినవచ్చు. ఎలా తిన్నా మఖానాలో ఉన్న కాల్షియం మన శరీరానికి అందుతుంది. మఖానాతో మసాలా కర్రీ కూడా చేసుకుని తినవచ్చు. మఖానాలో ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. మఖానా కాస్త ఖరీదు ఎక్కువైనా దానికి తగ్గట్టుగా పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.
కాబట్టి వారంలో 2 సార్లు తీసుకోవటానికి ప్రయత్నం చేయండి. అప్పుడు కీళ్లకు బలాన్ని అందిస్తుంది. ఇక అవిసె గింజలు. అవిసె గింజలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. ఇది నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే ఆల్ఫా లినోలిక్ ఆమ్లం కూడా ఉంటుంది. ఇది ఆర్థరైటిస్ వంటి సమస్యలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. ముఖ్యంగా రొమటాయిడ్ ఆర్థరైటిస్ నొప్పులను తగ్గించడానికి అవిసె గింజలు చాలా బాగా సహాయపడుతుంది. నొప్పులను తగ్గించడమే కాకుండా కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అవిసె గింజలు కాస్త వేగించి పొడి చేసుకుని గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగవచ్చు, లేదా అన్నంలో వేసుకుని తినవచ్చు. ఇక మహాబీర గింజలు. ప్రతిరోజు రాత్రి సమయంలో 1 గ్లాసు నీటిలో 1 స్పూన్ మహాబీర గింజలను వేసి నానబెట్టి మరుసటి రోజు ఉదయం తాగాలి. రాత్రంతా నానటం వలన మహాబీర గింజల్లో ఉన్న పోషకాలన్నీ నీటిలోకి వస్తాయి. కాబట్టి ఆ నీటిని తాగడం వల్ల కీళ్ళ నొప్పులతో పాటు అన్ని రకాల జాయింట్ నొప్పులు తగ్గిపోతాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మహాబీర గింజలు సబ్జా గింజల కన్నా కాస్త పెద్దవిగా ఉంటాయి. నీటిలో నానబెట్టినప్పుడు సబ్జా గింజల మాదిరిగానే ఉబ్బుతాయి. వీటిని నీటిలో నానబెట్టినప్పుడు దాని అసలు పరిమాణంలో 30 రెట్లు అధిక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. మోకాళ్ళ మధ్య గుజ్జు పెరగటానికి కూడా ఈ మహాబీర గింజలు సహాయపడతాయి. ఇవి ధర చాలా తక్కువగానే ఉంటుంది. అన్ని ఆయుర్వేద షాపుల్లోనూ సులువుగానే లభ్యమవుతుంది. ఇప్పుడు సూపర్ మార్కెట్స్లో కూడా లభ్యమవుతుంది. ఈ మహాబీర గింజలు మోకాళ్ళ నొప్పులు తగ్గించడానికి, మోకాళ్ళ మధ్య గుజ్జు పెంచడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వీటిని ఒక 60 రోజులు తాగితే ఆ తేడా మీకే తెలుస్తుంది. ఇక నువ్వులు. జింక్, కాల్షియం మరియు ఫాస్ఫరస్ వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యానికి, ఎముకల బలానికి సహాయపడుతుంది. ఎముకల పదార్థాన్ని సృష్టించడానికి, గాయం ద్వారా బలహీనపడిన ఎముకలను బలోపేతం చేయటానికి, మరమ్మత్తు చేయటానికి చాలా బాగా సహాయపడుతుంది. ఆస్టియోఫ్లోరోసిస్ వంటి ఎముకలకు సంబంధించిన పరిస్థితులు లేకుండా చేస్తుంది. నువ్వులలో రాగి సమృద్ధిగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ ఎంజైమ్ వ్యవస్థకు చాలా ముఖ్యమైనది. ఆర్థరైటిస్తో సంబంధం ఉన్న నొప్పి, వాపులను తగ్గిస్తుంది. అంతేకాకుండా రక్తనాళాలు, ఎముకలు మరియు కీళ్లకు బలాన్ని ఇస్తుంది. వారంలో 2 సార్లు నువ్వులను తీసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది. నువ్వులు పొడిగా తయారు చేసుకుని అన్నంలో తినవచ్చు, లేదా నువ్వుల్లో బెల్లం కలిపి లడ్డూగా తయారు చేసుకుని వారంలో 2 సార్లు తింటే మంచి ఫలితం కనపడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన అన్ని ఆహారాలు కీళ్ళ నొప్పులను, మోకాళ్ళ నొప్పులను తగ్గించేవే. వీటిని వారంలో 2 సార్లు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు నొప్పుల నుండి మంచి ఉపశమనం కలుగుతుంది. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.